మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు, ప్రైజ్ లార్డ్ తెలియజేసుకుంటున్నాను. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క పాఠ్య భాగము, ఈరోజు ఏర్పాటు చేయబడిన వాక్యము, మా అందరి కొరకు దేవుడు ఒక వాక్యాన్ని సిద్ధపరిచి ఉంచాడు. ఆ వాక్యం ఏంటంటే యెషయా గ్రంథం 49వ అధ్యాయం 25వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. నీతో యుద్ధము చేయువారితో నేను యుద్ధము చేసేదనని మాట్లాడుతున్నాడు. ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. ప్రభువా, నాతో ఎవరు యుద్ధం చేస్తున్నారు? ఏ పరిస్థితులు యుద్ధం చేస్తున్నాయి? ఎవరు యుద్ధం చేస్తున్నారు? దేనితో నేను యుద్ధం చేస్తున్నానో ఆ యుద్ధాన్ని నుంచి, ఆ యొక్క నాతో యుద్ధం చేసే వారి నుంచి నన్ను విడిపించి ప్రభువా నువ్వు ప్రార్థన చేస్తే కనుక ప్రభు చెప్తున్నాడు, నీతో యుద్ధము చేయవారితో నేను యుద్ధము చేసేదని మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా దేవుడు చెప్తున్న మాట నిరర్ధకము కాదు. ఎందుకంటే నీతో యుద్ధం చేయవారితో ఆయన యుద్ధం చేస్తాడంట. నీతో ఏ సమస్యలు యుద్ధం చేస్తున్నాయి, నీతో ఏ ఆర్థిక పరిస్థితులు యుద్ధం చేస్తున్నాయి, నీతో నీ శత్రువులు ఎవరు నీతో యుద్ధం చేయాలని ఎదురు చూస్తున్నారు, వాళ్ళందరినీ దేవుడు అణచివేస్తాడంట. అవన్నిటిని దేవుడు వాటి నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నువ్వు నేను యుద్ధం చేస్తే లొంగనివి, దేవుడు యుద్ధం చేస్తే ఆయన వస్తే కనుక ఖచ్చితంగా ఆ యుద్ధాన్ని నుంచి వాటి నుంచి విడిపించి ఆయన యుద్ధం చేసి మనల్ని పక్కన నిలబెడతాడని ప్రభుపేట తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా దేవుడు ఈ వాగ్దానం వింటున్న నీకు నాకు కూడా ఈరోజు విడుదల ఇవ్వబోతున్నాడు. నువ్వు తప్పకుండా ఈ వాగ్దానాన్ని వింటున్నావు అని నేను నమ్ముతున్నాను. నువ్వు విన్నట్లయితే, నువ్వు గ్రహించినట్లయితే, నువ్వు దాన్ని హృదయంలో బదలపరుచుకున్నట్లయితే, దాని కొరకు ప్రార్థన చేసినట్లయితే, ఏ యుద్ధంలో నువ్వు ఉన్నావో, ఏ యుద్ధాన్ని నువ్వు చేస్తున్నావో, ఏ ఆర్థిక ఇబ్బందుల, కోర్టు సమస్యల ఏవైనప్పటికీ దేవుడు ప్రతి దాని నుంచి విడుదలైపోతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయి. నీతో యుద్ధం చేయవారితో నేను యుద్ధం చేసేదనని చెప్పిన దేవుడు మన దేవుడు కాబట్టి ఖచ్చితంగా ఆయా పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు. ప్రతి యుద్ధంలోనూ మనకు తోడై ఉండి ఆయనే యుద్ధం చేస్తాడని ప్రభు చెప్తున్నాడు. ఈ వాగ్దానాన్ని మన వినికుల్లో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.